నేను అనేది ఏంటంటే ఇంకోటి ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారు చేసి కంపెనీ యజమాని నా బిస్కెట్ ఇంత అని చెప్పేసి అమ్ముతాడు మార్కెట్లో, అన్ని ట్యాక్సులు పోను. ఒక సబ్బు తయారు చేసి ఆయన కూడా అట్లే చెప్తాడు. మరి మన రైతు ఎందుకు నా పంటకి ఇంత ధర పెట్టుకోలేకపోతున్నాడు, ఇంత కావాలని ఎందుకు అడగలేకపోతున్నాడు? అది ఎట్లా చట్టం ఎట్లా? రైతుకున్న దౌర్భాగ్యమే అది కదా. మేము ఎంత పంట పండించినా రేపు మాకు ఏం ధర వస్తుందని మాకే తెలియదు, మాకు గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆడపోయినా ఇది తడి ఉందంటారు, తాళు ఉందంటారు, ఇంత మ్యాచ్ రావాలంటారు, ఇబ్బంది అవుతున్నాయి. నేను అనేది ఏంటంటే ఇంకోటి ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారు చేసి కంపెనీ యజమాని నా బిస్కెట్ ఇంత అని చెప్పేసి అమ్ముతాడు మార్కెట్లో, అన్ని ట్యాక్సులు పోను. ఒక సబ్బు తయారు చేసి ఆయన కూడా అట్లే చెప్తాడు. మరి మన రైతు ఎందుకు నా పంటకి ఇంత ధర పెట్టుకోలేకపోతున్నాడు, ఇంత కావాలని ఎందుకు అడగలేకపోతున్నాడు? అది ఎట్లా చట్టం ఎట్లా? రైతుకున్న దౌర్భాగ్యమే అది కదా. మేము ఎంత పంట పండించినా రేపు మాకు ఏం ధర వస్తుందని మాకే తెలియదు, మాకు గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆడపోయినా ఇది తడి ఉందంటారు, తాళు ఉందంటారు, ఇంత మ్యాచ్ రావాలంటారు, ఇబ్బంది అవుతున్నాయి.